విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. ఉత్తర రంగంగా ఖ్యాతిగాంచిన ఈ పవిత్ర గ్రామంలోనే రంగనాథ స్వామి ఆలయం ఉంది. శ్రీదేవి భూదేవి సహిత శేషశయనుడైన రంగనాథుడు భక్తుల కొంగు బంగారమై ఇక్కడ పూజలందుకుంటున్నాడు. పచ్చని పంట పొలాలతో చెట్లతో చూపరులకు ఆహ్లాదకరమైన ప్రయాణ మార్గమిది. ఆలయానికి గ్రామానికి మధ్య తటాకం ఉంది. ఎడమవైపుల విస్తరించిన తటాకంలోని తళతళల నీటి కెరటాలపై నుండి తేలివచ్చే మంద పవనాలు భక్తిభావన వీచికలనిపిస్తాయి. రథశాల నుంచి ఆలయ ఆవరణ మొదలవుతుంది. ఏకశిలా నిర్మితమైన ధ్వజస్తంభం ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆలయ గాలిగోపురం 67 అడుగుల ఎత్తుగలది. గోపుర ప్రవేశ ద్వారం ఎత్తు 20 అడుగులుంటుంది. గోపురం పైభాగాన 5 కలశాలున్నాయి. లో ఈ గాలిగోపురాన్ని రాణి శంకరమ్మ నిర్మించిందని చెబుతారు. గోపురం 7 అంతస్తులుగా వివిధ దేవీ దేవతల మూర్తులతో తేజరిల్లుతూ ఉంటుంది. ఆలయ గోపురంపై క్షీరసాగర మథనం, శ్రీకృష్ణుని బాల్య క్రీడలు, నరసింహావతారం, లక్ష్మి, సరస్వతి మొదలైన దేవతా విగ్రహాలు, పురాణ సన్నివేశాలు సందర్శించుకోవచ్చు. ఎన్నిసార్లు చూసినా నిత్యనూతన శిల్ప వైభవంతో అలరారుతుండే గాలిగోపుర దర్శనం తనివి తీరనిదే. ప్రవేశద్వారం గుండా ముందుకు వెళ్లగా ఆలయం ముందు ప్రాంగణం క్రోటన్స్తో, మెత్తని పచ్చటి గడ్డితో మనసును రంజింపచేసేలా కానవస్తుంది. రాతిబండలు పరచిన దారిన వెళితే ఆలయం మెట్లు, 3 అంతస్తుల గోపురం కనబడతాయి. ఆలయానికి ఎదురుగా ఉన్నది ధ్వజస్తంభం.
ఆలయ ప్రదక్షిణా మార్గంలో సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయముంది. అక్కడ దైవ దర్శనం చేసుకుని హారతి తీసుకుని భక్తులు ముందుకు సాగుతారు. తూర్పున పన్నిద్దరాళ్వారుల ఆలయం సందర్శనీయమైంది. ఒకే పీఠంపై ఆసీనులైన ఆళ్వారులతో స్త్రీమూర్తి అయిన గోదాదేవి దర్శమానం కావడం ఒక విశేషం. ఈ ఆలయంలో ఆళ్వారుల జన్మ నక్షత్రాలను అనుసరించి వారికి ప్రత్యేక పూజలను చేస్తారు.